ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మన ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు ఈ లోకాన్ని ప్రేమించి ఈ లోకం కోసము తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి ఆయన ఈరోజు తన ఏర్పరచుకున్నటువంటి అపోస్తుల ద్వారా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. నేటి దినవాక్యంలోనికి వెళ్దామండి. పోయినటువంటి ఆదివారం ఏ వాక్యం చెప్పుకున్నామో, దేవుడు ఏం మాట్లాడాడు మనతో చెప్పండి. తెలుసా? పోయిన ఆదివారం దేవుడు ఏం మాట్లాడాడు తెలుసుకోవాలి. ప్రేమైన దేవుని ద్వారా మర్చిపోకూడదు. ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యమును మనము మర్చిపోకూడదు. వాక్యమును ఎప్పుడు కూడా నెమరు వేస్తూ ఉండాలి. ఏం చేయాలంట? వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము నెమరు వేయాలి. అర్థమవుతుందా? అంటే నెమరు వేయటం అంటే ఏంటి? నెమరు వేస్తే అది మన శరీరంలో ఇనికిపోద్ది, మనకు బలం వచ్చేసి. అది నెమరు వేయకపోతే అది అలాగనే ఉంటుంది, దానివల్ల జబ్బు వచ్చేసి. కనుక మనము ఎప్పుడు కూడా వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండాలి. పశువులు ఆహారం తిన్న తర్వాత పొందుకొని నెమరు వేస్తాయి, ఎందుకంటే అది నెమరు అయిపోతే దానికి జబ్బు ఉంది. అలాగనే మనం కూడా వాక్యాన్ని నెమరు అయిపోతే మనలో ఏదో ఒక జబ్బు ఉందని మనం అర్థం చేసుకోవాలి. కనుకనే నేను చెబుతున్నాను, వాక్యాన్ని ఎప్పుడు కూడా మీరు నిరర్థకం చేయగలరు. వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, వాక్యం ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నించాలి. గడిచిపోయినట్టు గత ఆదివారము ఆయన ఏం చెప్పాడు? మీకేది కూడా తెలియచేయకుండా నేను దాచుకోలేదు. మీకు మరుగైనది ఏది మీకు నేను ఏది కూడా మరుగు చేయకుండా సమస్తంలో నేను మీకు తెలియచేస్తూ ఉన్నానని అపొస్తలుల కార్యంలో దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవునిలారా, ఇక్కడ ఆయన చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మనకు ప్రతి ఒక్క మాట కూడా ప్రయోజనకరమైనదే. వాక్యం చెప్పే ప్రతి మాట కూడా మనకి ప్రయోజనకరమైనది, మనకు మేలుకరమైనది అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే నేను ఏది కూడా దాచుకోకుండా మీకు అన్నీ కూడా మీకు మేలుకరమైనది ఏది కూడా నేను దాచుకోవట్లేదు. నేను ఏది కూడా దాచుకొని మిమ్మల్ని నేను పక్కదారి పట్టించటం లేదు. మీ ప్రయోజనం కోసమే నేను ఏది కూడా దాచుకోకుండా మీకు సమస్తాన్ని నేను తెలియచేస్తున్నానని పౌలు గారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విషయంలో నేను కూడా మీకు మేలుకరమైనది, మీకు ప్రయోజనకరమైనది నేను ఏది కూడా దాచుకోకుండా వాక్యాన్ని చదివి వాక్యానుసారమైనటువంటి బోధ మీకు నేను తెలియచేస్తున్నాను. వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, కానీ నాకు ఇష్టమైంది ఏది కూడా నేను బోధించట్లేదు. నాకు ఇష్టమైంది నేను బోధిస్తే దేవునికి నేను ఇష్టడును కాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే దేవునికి ఇష్టడుగా నేను బ్రతకాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను మీకు సువార్తను ప్రకటిస్తున్నాను. ప్రతి మాట కూడా నాది అనుకొని మీరు అనుకోవద్దు, భావన మీలో కలగొద్దు. ఇది పాస్టర్ గారి, ఇది సేవకుని యొక్క మాట అనేటి యొక్క ఆలోచన మీలో రాకుండా చూసుకోండి. ఇది దేవుని మాట అని మీరు ఆలోచించి ఏం చేయాలంట? మీరు చక్కగా నేర్చుకోవాలి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి. ఇంకొక విషయం ఏంటంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట అంటున్నారు. ఎవరన్నాడు? మనం చూద్దామండి. ఇక్కడ మనం చూస్తే 6వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ అంటున్నాడు, 6వ అధ్యాయము 5వ వచనాన్ని, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకును మనుషుల వ్యర్థ వివాదములు కలుగుతున్నాయి. చాలామంది దైవభక్తి గొప్ప లాభము అనుకుంటున్నారు. అవును, చాలామందికి ఇది లాభకరంగానే ఉంటుంది. చాలామందికి ఇది లాభకరంగానే ఉంటుంది. ఏది? ఈ సేవ అనేది వాళ్ళ లాభం కోసము చేసేవాళ్ళు ఉన్నారు, లాభము ఆశించకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అర్థమవుతుందా అమ్మా? లాభము కోసం ఆశపడి దైవభక్తి సేవలో కొనసాగే వాళ్ళు ఉన్నారు. విశ్వాసులు కూడా ఈరోజు ప్రార్థనకి వెళ్తున్నారంటే దైవభక్తి కాదు, అక్కడికి పోతే మనకి ఏదన్నా లాభం వస్తుందేమో, మనకు ధనం వస్తుందేమో, మనకి ఏదో లాభకరం ఉంటుందని ఈ యొక్క ప్రార్థనలకు వస్తున్నారు. కానీ దేవుని మీద దైవభక్తి కాదండి. దేవుని మీద ప్రేమతో రావటం లేదు.
దేవుని మార్గంలో మనము క్రమంగా నడుచుకుందాము, మేలులు పొందుకున్నామని రావట్లేదు. వాళ్ళు కేవలము రావటానికి ప్రారంభమైందంటే ఆడకపోతే మన బాధలు పోతాయి, ఆడకపోతే మనం కొంత ఆశీర్వదించబడతాము, ఆడకపోతే మనకి కొంత డబ్బు వచ్చింది, ఆడకపోతే మంచి ఇల్లు కట్టుకోవచ్చు, దేవునికి అడిపోయి దేవా నాకు ఇల్లు ఇమ్మంటే ఇల్లు ఇస్తాడు, అయ్యా నా అప్పుల భారంలో ఉన్నాను, నా అప్పుల భారం తీర్చాను, అప్పుల భారాన్ని తీర్చేస్తాడు, మనకి ఏదన్నా మరి ఒక కారు కావాలంటే కారు ఇస్తాడు, మనకు సంతానం లేదు సంతానం కావాలి సంతానం ఇస్తాడు ఆడకపోతే అనేటువంటి ఒక ఆలోచన మీద వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ ఇది కరెక్ట్ అయింది కాదని వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియకపోవడానికి కారణం అంటే చెప్పేవాళ్ళు లేరు. మనం దేవుని వద్దకు వచ్చేటప్పుడు ఎలాంటి యొక్క ఆలోచన పెట్టుకుంటాం, దేవుడు ఏదో అడగపోతే మనకి ఏదో ఇస్తాడు, మనం గొప్ప వాళ్ళం అయిపోతాం అనేటటువంటి యొక్క విధానంలో మనం ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. దేవుడు మన పట్ల ఆయన యొక్క నిర్ణయం ఎలా ఉన్నదో ఆ నిర్ణయమే జరుగుతున్నదని మనం అనుకున్నది ఏది కూడా కాదు. కనుక ఇక్కడ ఆయన ఏమన్నాడంటే 5వ వచనంలో ఏమన్నాడు, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభసాధనం అనుకున్న మనుషులు వ్యర్థ వివాదములు కలుగుచున్నవి చాలా మందిలో కూడా. గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. కానీ అది సరైనది కాదు, అలాంటి దైవభక్తి సరైనది కాదు, నాకు కూడా సరైనది కాదు. నేను కూడా ఎప్పుడు దైవభక్తి కలిగి ఉంటే నాకు లాభం వస్తుంది, లాభం సంపాదించుకున్నాము అన్నటువంటి కోరిక నాలో లేదు, ఆ కోరిక లేదు. కనుక నేను మీకు ఎప్పుడు కూడా ధనాన్ని గురించి నేను చెప్పలేదు, ధనాన్ని గురించి చెప్పలేదు, ఏనాడు కూడా మిమ్మల్ని నేను ఏమీ కూడా ఆశించలేదు. కారణం ఏంటంటే దేవుడు నాకు ఒక పాఠాన్ని నేర్పాడు. మీరు ఉచితముగా పొందారు, ఉచితముగా ప్రకటించండి, ఇంకా అంతవరకు అని చెప్పిన మాట నా హృదయంలో ఉన్నది. కనుకనే నేను ధనాన్ని ఆశించట్లేదు, ఎవరిని కూడా నేను ఎవరి మీద ఆశపడలేదు. అమ్మ ఎవరి కాడికి పోయి నేను చేసి ఆపటం లేదు. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకు అది నా బాధ్యత, నేను ఒప్పుకున్నాను పరిచర్య చేయాలని, నాకు ఇష్టము, ఉచితంగా చేయాలని నాకు ఇష్టము. ఇంకా విషయం ఏంటంటే నేను కష్టపడి సువార్తను ప్రకటించాలని ఒక నిర్ణయం. అది నా ఉద్దేశం, అది నా ఉద్దేశం కాదు, అది లేఖనానుసారమైనది. లేఖనాలు నేను చదువుతుండగా అది నా హృదయాన్ని తట్టింది. మీరు ఉచితముగా పొందారు, ఉచితముగా ప్రకటించండి. పనివాడు జీతానికి పాత్రుడు. జీతం ఇచ్చేది ఎవరు? దేవుడు నాకు ఇస్తాడు జీతం, మీరు కాదు నాకు ఇచ్చేది. మీరు నాకు జీతం ఇచ్చారనుకోండి, అప్పుడు నేను మీకు జీతగాడిని అవుతాను. నేను దేవునికి జీతగాడిని, మనుషులకు కాదు నేను జీతగాడిని. కనుకనే మీకు విలువైనటువంటి సందేశాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కనుక నేను కోరుకునేది ఏంటంటే మీరు వాక్యమును వినండి, వాక్యాన్ని వినండి ప్రేమైన దేవుని బిడ్డలారా. వాక్యాన్ని వినటం నేర్చుకోండి. విని ఏం చేయాలంటే మీరు విడిచిపెట్టకూడదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఆ వాక్యం అనేటువంటి ఆ వాక్యాన్ని మన హృదయంలో ఒక ఆలయం ఉన్నది. ఏంటంటే ఆలయం, హృదయం ఆలయం. ఇది దేవుని యొక్క ఆలయము. మన హృదయంలో ఒక చిన్న ఆలయాన్ని దేవుడు నివాసం చేయడానికి ఏర్పరచుకున్నాడు. ఆ ఆలయంలో ఈ మాటలను విన్నటువంటి మాటలను ఆ ఆలయంలోనికి చేర్చుకొని వాటిని మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. గమనించాలి ప్రేమైన దేవుని బిడ్డలారా. చాలామంది మనం చూస్తే ఇక్కడ ఏమన్నాడు, చాలామంది కూడా ఒక ఆలోచన కలిగి ఉంటున్నారు. ఏంటి ఆలోచన, ఏంటి వారి ఉద్దేశము? ఇంకా మనం చూసిన దైవభక్తి గలవారమని చాలామంది చెప్పుకుంటున్నారు. మేము దైవభక్తి కలిగినటువంటి వారమని మనం చెప్పుకుంటే ప్రయోజనం లేదండి. మన గురించి ఎవరు చెప్పుకోవాలంట? మన గురించి ఎవరు చెప్పుకోవాలి? మన గురించి మనం డబ్బాలు చెప్పుకోవద్దు. నేను దైవభక్తి కలివాడను, నేను దైవభక్తి గలదానని మనం ఎప్పుడు కూడా చెప్పుకోవద్దండి. అది డబ్బా కొట్టుకోవటం అయింది. ఎప్పుడు కూడా అలాంటి యొక్క ఆలోచన మనలోకి రాని కాక మీలోకి ఎప్పుడు కూడా నేను దైవభక్తి గలవాడను, నేను దైవభక్తి గలదానని మీరు చెప్పుకోవటం, మనం చెప్పుకోవటం కాదు. నేను కానీ మీరు కానీ చెప్పుకోవటం కాదు. మనల్ని గురించి సాక్ష్యం చెప్పి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యేసయ్య అన్నాడు. బలా నమ్మకమైనటువంటి దాసుడా, బలా నమ్మకమైనటువంటి కుమార్తె అని ఆయన చెప్పాలి. అది నిజమైనటువంటిది. అలాంటి భక్తి కలిగి మనం ఉండాలి ఎప్పుడు కూడా. ఎలాంటి భక్తి కలిగి ఉండాలి?
నిజమైనటువంటి దైవభక్తి కలిగి ఉండాలి. తాత్కాలికమైనటువంటిది కాదు. తాత్కాలికమైనటువంటి దైవభక్తి కలిగి అసలు ఉండకూడదు ప్రియమైన దేవుని బిడ్డ. కానీ ఆ దైవభక్తికి ఉన్నటువంటి ఒక శక్తి ఏందో మనము అర్థం చేసుకోవాలి. ఆ విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఏమండి, నువ్వు బయటికి వెళితే దైవభక్తి కలిగినటువంటి స్త్రీ, దైవభక్తి కలిగినటువంటి వ్యక్తి అని ఎదుటి వాళ్ళు మిమ్మల్ని చూసి చెప్పుకునేటటువంటి యొక్క విధానంలో నడుచుకోవాలి. అంతేగాని దేవుని కాడికి పోతే మాకు అయ్యి వస్తాయి, ఇవి వస్తాయి, పాస్టర్ గారి చేత ప్రార్థన చేసుకుంటే ఆయన ప్రార్థన చేస్తే చాలు, నేను ఇల్లు కట్టుకున్నా ఆయన ప్రార్థన చేస్తే చాలు, నాకు కారు వచ్చింది ఆయన ప్రార్థన చేస్తే చాలు, నాకు అన్ని సమకూడతాయనేటువంటి ఆ యొక్క దురాలోచనతో ఎప్పుడు కూడా అది చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపు, అది దేవునికి ఇష్టమైంది కాదు. అలాంటి ఆలోచనతో మనం ఎప్పుడు కూడా దేవుని కాడికి రాకూడదు. గమనించాలి ప్రియమైన దేవుని. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఇక్కడ అన్నాడు స్త్రీలు దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఏ అలంకారం కావాలంటే మనకి అలంకారం సత్క్రియలు అనేటువంటి అలంకారం కలిగి ఉండాలి. అదే దైవభక్తికి తగినటువంటి విధానం. ఆ అలంకారం ఎప్పుడైతే నువ్వు ఉంటుందో అప్పుడు నువ్వు దైవభక్తి కలిగినటువంటి స్త్రీవన్నీ, దైవభక్తి కలిగినటువంటి పురుషులని నువ్వు సమాజంలో నిన్ను గురించి అనేక మంది చెప్పుకుంటారు. ముందు దాని గురించి ఆలోచించాలి. నేను దానికోసమే ప్రయాసపడుతున్నాను. మనుషుల మెప్పు కోసం నేను కోరలేదండి. నన్ను ఎదుటి వాళ్ళు నన్ను మెచ్చుకోవాలని నేను కోరలేదు. నన్ను మెచ్చుకోవాలని ఎవరు మెచ్చుకుంటే నాకు ప్రయోజనకరమో ఆయనను మెప్పించడానికి నేను ప్రయాసపడుతున్నాను. ఏమండి, విన్నారా? నాకు ఎవరు మెప్పు కావాలి? మీ మెప్పు అవసరమా నాకు? పాస్టర్ గారు చాలా మంచోడంటే, మీరు మంచోడంటే నాకు ప్రయోజనం లేదు. ఎవరు అనాలి ఆ మాట? ఎవరు అనాలి? దేవుడు అనాలి. అలా నమ్మకమైన మంచి దాచుడా, అది దానికి నేను ఇష్టపడుతున్నానండి. దానికోసమే నేను పరిచర్య చేస్తున్నాను. నాలో ధనాపేక్ష లేకుండా మీకు ఎందుకు చెబుతున్నా అంటే, చూడండి, ఇంకా నా అవసరతల నిమిత్తము నేను ఎలా నడుచుకుంటున్నానో మీకు నేను నడుచుకున్నది. నాకు వాక్యము పాఠము నేర్పింది, ఒక పాఠము నాకు నేర్పింది. మేము ఈ లోక సంబంధంలో కాదు, మేము దేవుని సంబంధంలో. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు? నేను దేవుని సంబంధంలో కనుక ఈ లోకము ఎదురు తిరిగినట్లుగా మనం ఎదురు తిరగకూడదు. వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే ఏం చేయాలి? ఏమండి, మౌనంగా తల వంచుకొని మౌనంగా ఉండాలి. ఎలా ఉండాలన్న మనము మౌనంగా ఉండాలి. ఎందుకని? దోషణకు ప్రతిదోషణైనను కీడుకు ప్రతికీడనైనా చేయకూడదు. ఎందుకని? మీరు ఆశీర్వాదంకు వారసులై ఉన్నారు. దేనికి వారసులు? మీరు ఆశీర్వాదమునకు వారసులై ఉన్నారు కనుక వారసులు కనుక మీరు ఆశీర్వాదానికి అర్హులు కనుక మీరు దోషణకు ప్రతిదోషణను కీడుకు ప్రతికీడనైనా చేయక ఏం చేయాలంట? వారిని దీవించాలి. ఎవరినంట? ఎవరిని దీవించాలమ్మా? ఏమండి, ఎవరిని దూషించాలి? వాళ్ళని ఏం చేయాలంట? ప్రేమించాలి, దీవించాలి. దేవుడిని చెప్పినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాటలు చాలా విలువైనది. వెండి బంగారముల కంటే కూడా విలువైనది, వజ్రాలు వైడూర్యాల కంటే కూడా విలువైనది. అవన్నీ ఇల్లున్న ఉపయోగం లేదు. దేవుని మాట మనం హృదయం ఉంటే చాలండి, అదే గొప్ప ధన్యత. ఇవన్నీ మనకు వేస్టే. వెండి బంగారాలు వజ్రాలు వైర్యాలు డబ్బు ధనం ఇవన్నీ కూడా భూములు ఇవన్నీ కూడా వ్యర్థమైనవి, వేస్ట్ అయినవి. ఇవన్నీ కూడా మనం ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యానికి మనం లోపడాలి. వాక్యం అనగా దేవునికి మనం లోపడాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నటువంటి విధానంలో మనం గొప్పగా ఆశీర్వదించాలి. ఏమండి, అర్థమవుతుంది? గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మీకు ఇంకొక విషయం ఏంటంటే, నేను ఎప్పుడు చెబుతున్నాను, మీకు ప్రయోజనకరమైనది, మీకు మేలుకరమైనది నేను ఎప్పుడు కూడా దాచుకోలేదు. దాచుకోవటానికి నేను ఇష్టపడను. దాచుకుంటే నేను శాపగ్రస్తుని అవుతా. నేను దాచుకుంటే నేను శాపగ్రస్తుని అవుతా. నా మేలు కోరుకోవటం కాదు, నేను మీ మేలు కోరుకోవాలి. యేసయ్య నా మేలు కోరుకున్నాడు, నేను మీ మేలు కోరుకోవాలి. యేసయ్య నా మేలు కోరుకున్నప్పుడు నేను మీ మేలు కోరుకోకపోతే ఆయన ఏమంటాడు?
ఆయన ఏమంటాడు? అక్రమం చేయవాడా, నువ్వు ఎవడో నాకు తెలియదు, వెళ్ళిపో అంటాడు. రేపు ఎక్కడ పోయినప్పుడు అంటాడు? పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు అక్రమం చేయవాడా, నువ్వు ఎవడో నాకు తెలియదు, వెళ్ళిపోయి. అయ్యా నేనేం అక్రమం చేశావు? ఏం చేశాను? అక్రమకారుడు అంటే అక్రమ సంపాదన కోసం నువ్వు చేశావు అంటాడు. కనుక నేను అక్రమ సంపాదన కోసం చేయట్లేదండి, కష్టపడుతున్నాను. పౌలు గారు అంటారు, మేము ఆకలి దప్పులతో మేము గమనించాను, లేని దానికోసం ఆశపడను, నాకున్న దానిలోనే నేను తృప్తి పడతాను, అదే నేను నేర్చుకున్నాను. చేతనైతే ఎదుటి వారికి సహాయం చేస్తాను, లేకపోతే మేలకు నూరుకుంటాను. పౌలు గారు అన్నాడు, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుడు అనేత. మనం ఎప్పుడు కూడా ఇచ్చే ఆలోచన కలిగి ఉండాలి, కానీ పుచ్చుకున్నటువంటి ఆలోచన మనలో ఉండకూడదు. ఇచ్చేవాళ్ళలాగా ఉండాలి, ఇచ్చేవాళ్ళలాగానే ఉండాలి. మనం ఎవరిస్తారని ఆశపడకూడదు, ఎవరికి ఇద్దామని ఆశ ఉండాలి మనలో. ఉండాలి, ఎవరికి ఇద్దామా అని ఆశ ఉండాలి, కానీ తీసుకుంటానికి మనం ఇష్టపడకూడదు. ఇది ఎవరో నా మాట కాదండి, వాక్యం చెబుతుంది, వాక్యం చెబుతుంది. గమనించాలి మనం అన్ని విషయాల్లో. మనం పాస్టర్ గారు ఎవరిని ఇస్తే బాగుండు, పాస్టర్ గారు భోజనం పెడితే బాగుండు అని ఎప్పుడు ఆశపడగాకుండా ఆశ ఉండకూడదు. నేను మీ భోజనం పెట్టాలంటే ఏం చేయాలి? మీ కాడే నేను దోసుకోవాలి. ఎవరి కాడ దోసుకోవాలి? మీ కాడే దోసుకోవాలి. నేను దోసుకునేది లేదు, నేను మీ కాడ దోసుకోను. మీరు నా కాడ ఏదైనా కావాలని నా కాడ ఏదైనా తీసుకోవాలి, మీరు నా కాడ తీసుకోవాల్సింది మీరు ఒకటే. నా కాడ మీరు కోరుకోవాల్సింది ఏంటంటే వాక్యం, దేవుని యొక్క మాటలు. వాటి మీదనే అవి మాకు చెప్తే బాగుండు అని ఆశపడను, కానీ పాస్టర్ గారు ఏమన్నా ఇస్తే బాగుండు, మాకు బట్టలు పెడితే బాగుండు, మా మంచి భోజనం పెడితే బాగుండు అని మాత్రం అవి కోరుకోవాలి. నేను కూడా కోరుకోను. బిడ్డలు నాకు మంచి కానుకలు ఇస్తే బాగుండు, మంచి భోజనం ఇస్తే బాగుండు, వాళ్ళు బట్టలు పెడితే బాగుండు అని నేను కోరుకుంటున్నానా? కోరుకోను నేను. ఎందుకని? నా కోరిక ఒక్కటే, మీరు బాగుంటే చాలు. మీరు విని దేవుని మాట విని దేవునికి బిడ్డలుగా నమ్మకంగా ఉంటే అది నాకు సంతోషం. దానికోసమే నేను ప్రయాసపడుతున్నాను, కానీ ఇంకా దేనికోసం నేను బాగా ప్రయాసపడుతున్నాను. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, మన తండ్రియు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు నేర్చున్నటువంటి ఈ పాట చూడండి. ఒకటి అంటున్నాడు ఆయన, నిందిత వారిని ఏం చేయాలంట? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం అంటున్నాడు. యేసు ప్రభువు నేర్పుతున్నారు, నేర్చుకోండి అమ్మా, నేర్చుకుంటే ఇది మనకే మంచిది, నేర్చుకున్నందువలన మనకే మేలు జరుగుతుంది, కనుక నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి, ఇక్కడ అన్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఏం చేయాలండి? శత్రువులను మనం ఎప్పుడు ప్రేమిస్తాం. శత్రువుగా చూడకూడదు. శత్రువు అని ఎప్పుడు కూడా శత్రువుగా చూడదు. ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? స్వార్థమా ఏం చేయాలి? శత్రువులు ఏం చేయాలి? మనం అందరం శత్రువులే. యేసయ్యకి మనం అందరం కూడా శత్రువులే కాదా? అవునా కాదా? మనం అందరం కూడా యేసు ప్రభువుకి ప్రథమ శత్రువులు. మనమే ఆయన సిలువేసింది. ఎవరు వేశారంట? మనమే సిలువేసింది. అది మనకు తెలియదు. సిలువేసిన దాంట్లో నేను కూడా ఒక నేరస్తున్నాను మనకు తెలియదు. మనమే ఆయన సిలువేసినా కూడా ఏమన్నాడు? సిలువలో ఉండి శ్రమలో ఉండే కూడా ఏమన్నాడు? ఏమండి, వేలాడి పడుతూ ఉండే కూడా ఏమన్నాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరుగురు వీరిని క్షమించు. ఎంత గొప్ప మాట! అలాంటి మాట మనం పలుకుతావా? పలకలేము. ఏ కాడికి మనం ఈ లోకం అయితే చూస్తాం. కనుక అలాంటి భావాలు మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుడు, వారిని క్షమించాలి, వారిని దీవించడం నేర్చుకోవాలి. ఇది ప్రభువుకు ఉన్నటువంటి లక్షణం. ప్రభువుని ధరించుకున్నటువంటి మనలో కూడా అలాంటి లక్షణం ఉండాలి. అవునండి, మనం కూడా అలాగనే ఉండాలి, క్రీస్తులాగా ఉండాలి. క్రీస్తులాగా ఉండాలని, క్రీస్తుతోనే నడవాలని, ఇంట బయట యేసునాథునికై, ఇంట బయట యేసునాథునికై కంటి పాపనై వెళ్ళించాలని. ఏమండి, మనం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా
ఎలా ఉండాలంట? ఏమ్మా అన్నమమ్మ ఎలా ఉండాలి? ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎలా కనపడాలి మనం? యేసులాగా ఉండాలి. ఎంత గొప్ప మాట ఉంది. యేసులాగా ఉండటం నేర్చుకోవాలి. అర్థమైందా? యేసులాగా. యేసు ఎలా ఉన్నాడు? అలాగ. అంటే మనం వస్త్రాలు వేసుకుంటాం కాదండి, ఆయన వేసుకున్నటువంటి వస్త్రాలు వేసుకోవటం కాదు. ఏం చేయాలి? ఎలా ఉన్నాడు? ఆయనలాగా. అంటే ఆయన పోలిక, ఆయన పోలిక. ఆయన ఎలా నడుచుకున్నాడు అలా నడవాలి, ఆయన ఎలా మాట్లాడాలి అలా మాట్లాడాలి. ఆ విధానంలో మనం అందరం కూడా ఉండాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇదే నేను కోరుకుంటున్నాను మీ మధ్య. ఇంకా నేను అంతకంటే మీ మధ్య మీ కాడ నేనేం కోరుకోవట్లేదు. నేను కోరుకునేది ఏంటంటే మీరు ఇలా జీవిస్తే దేవునికి మహిమ కలుగుతున్నది. దేవుడు మీకు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానాన్ని పొందుకోవడానికి మీరు దేవుడు మీకు తొందరలోనే కబురు పంపిస్తాడు. ఆయన వస్తుంది రాకడ. ప్రభు ఎప్పుడు ఏ క్షణంలో మనకేం జరిగిందో తెలియదు, ఎప్పుడు దేవుని పిలుపు వచ్చిందో తెలియదు. కానీ ఆ పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక మనం చిత్తపాటు కలిగి ఉండటం నేర్చుకోవాలి. చిత్తపాటు. ఏ చిత్తపాటు? గమనించాలి ప్రియమైన మహోన్నతుడు, మహాగణ, శక్తిమంతుడైనటువంటిది, మనం ప్రేమించి మన కోసం గొప్ప త్యాగం చేసినటువంటిది, తన రక్తాన్నిచ్చి తన రక్తం కార్చాడు. ఆ రక్తాన్ని కార్చి ఆ రక్తంతో ఒక సంఘాన్ని నిర్మించాడు. ఆయన కన్నాడు. అన్నాడు అపొస్తలులను మనం చూస్తే 20 దేవుడు తన స్వరక్తం ఇచ్చినటువంటి సంపాదించిన సంఘము మనల్ని కూడా రక్తాన్ని పెట్టి కొన్నాడమ్మా. ఆ విలువైనటువంటి రక్తాన్ని కార్చి ఆ రక్తం పెట్టి కొన్నటువంటి దేవుడు. కొనుక్కున్న ఆయన చెప్పినట్టు మనం వినాలి కదా. వినాలా లేదా? వినాలా లేదండి? వినాలి కదా. వినాలి. వినకపోతే ఏం చేస్తాడు? ఊరుకుంటాడా? ఊరుకో. కనుక ప్రియమైన దేవుడా, మీ అందరు నేను బ్రతమాడుతూ నేను మిమ్మల్ని నా తోబుట్టువుడుగా, నా రక్షబంధుడుగా, ఎందుకంటే మీకు నాకు మనందరికీ తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. అవునా? ఇంకా ఉన్నారా? తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. తండ్రి ఒక్కడే, దేవుడు ఒక్కడే. అంటే మనం అందరం కూడా ఇప్పుడు ఒక ఇంటి ఒక కుటుంబంలో ఉన్నాం, ఒక తండ్రి బిడ్డలో. కనుక మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. మన తండ్రికి ఘనత తీసుకొచ్చేటువంటి బిడ్డలుగా ఉండాలి. మన తండ్రికి ఒక మంచి పేరుని సంపాదించాలి. అర్థమవుతుందా? ఈ మంచి పేరు సంపాదించేటువంటి విషయంలో కొన్ని శ్రమలు రావచ్చు, కొన్ని ఇబ్బందులు, కష్టాలు రావచ్చు, బలహీనతలు రావచ్చు, బాధలు రావచ్చు, అనేకమైనటువంటి ఇబ్బందులు కలగవచ్చు. ఎన్ని కలిగినప్పుడు కూడా మన పట్టుదల ఏంటంటే మన తండ్రికి మనం ఘనత తీసుకురావాలి. దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో నా హృదయంలో భద్రపరిచిందట. ఆమేన్. గాబేసి ఇంతవరకు తండ్రి వాక్యం ద్వారా నువ్వు మాట్లాడావు తండ్రి. నీ మాటలన్నీ కూడా పుటమేయబడినటువంటి నీ మాటలన్నీ కూడా నేను మాత్రమే కాదు తండ్రి, నీ పేరు పెట్టబడినటువంటి నీ జనులు, నీ పిల్లల ప్రభా నీ వద్ద ఉన్నారు తండ్రి. వారు నీ మాటలు విన్నారు ప్రభా. విన్న మాటలు తండ్రి వారు హృదయంలో దాచుకొని నువ్వు చెప్పిన మాట ప్రకారం అది జీవించటానికి, నడుచుకోవటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అవునైనా విత్తబడినటువంటి వాక్యం ఆ భూమిలో సారవంతమైనటువంటి భూమిలో పడి బహుగా ఫలించినట్లుగా ఈ రోజునైనా విత్తినటువంటి విత్తనము తండ్రి వారి హృదయాల్లో నాటబడి బహుగా ఫలించినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యమునైనా వారికి దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, మేలుకరంగాను వారికి మీరు దయచేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. తిరిగి నేను ఆరాధనలోకి వెళ్తున్నాం. ఆరాధనలో కూడా నీవే క్రమంగా జరిగించి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.